మంచి విద్యను బోధించి 13,000 మంది విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఒక సైనికుడు భారతదేశంలో సరిహద్దుల్లో పనిచేస్తూ ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఇక్కడ అనాథ శరణాలయాల్ని లేదా HIV బాధితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక యువకుడు కొన్ని సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు నిర్మిస్తున్నాడు. ఇంకొక యువకుడు తలసేమియా రోగగ్రస్తుల కోసం పాటుపడుతున్నారు. ఇంకొకరు ఈ దేశానికి మెడల్ని తీసుకురావడమే కాకుండా స్విమ్మింగ్లో అనేక మందిని శిక్షణ ఇచ్చి రాబోయే తరాన్ని అవార్డులు తీసుకోవడానికి ఆయన చెప్తున్నారు, నేను ఒలింపిక్స్ తేవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాను. అంటే లక్ష్యంగా పెట్టుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటువంటి వాళ్ళని నేను చూస్తున్నా. ఏ ఊరు అని అడుగుతుంటే ఒకరు అనకాపల్లి, ఒకరు చూస్తే గాజువాక, ఒకరు చూస్తే కర్నూలు, ఒకరు చూస్తే అనంతపూర్, ఒకరు చూస్తే విశాఖపట్నం, ఒకరు చూస్తే గుంటూరు, ఒకరు చూస్తే గోదావరి జిల్లా. ఈ రాష్ట్రంలో ఇంతమంది సేవలు చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ ఒక చోటికి చేర్చి వాళ్ళని సన్మానించడం ద్వారా వాళ్ళు కిరీటం పెట్టడం కాదు, వాళ్ళు చేసిన సేవల్ని మేము గుర్తించాం, సమాజానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అనేక మంది తయారు కావాలనే లక్ష్యంతో పనిచేస్తాం.